దేవుడు ప్రొఫెసర్స్ కంటే, లెక్చరర్స్ కంటే, ఇంటలెక్చువల్స్ కంటే గొప్పగా ఆలోచిస్తాడు. గొప్పగా. చదవచ్చనే? చదవండి. తమ దేవతలకు వారు చేసినట్లు. రెఫరెన్స్ ఎంత? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 31వ వచనం. 12వ అధ్యాయము 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా ఆగు, సందర్భం చూడాలి కదా బైబిల్ చదివేటప్పుడు మనం. కాలం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాలం ఎంత ఇది? దాదాపు సుమారుగా ఇది రాయబడి 3500 అప్రాక్సిమేట్లీ వేసుకుందాం. అప్రాక్సిమేట్లో 3500 ఇయర్స్ బ్యాక్. 3500 ఇయర్స్ బ్యాక్ కంటే ఎంత సుదీర్ఘకాలం అది. ఎన్ని మార్పులు చేర్పులు జరిగిపోయింటే సామాజిక జీవనంలో, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, భౌగోళికంగా ఎన్నో మార్పులకు చేర్పులకు గురైపోయింది ప్రపంచం అప్పటి నుంచి ఇప్పటికీ. అన్ని విషయాల్లో కూడా, వైద్యపరంగా, ఆహారపరంగా, వస్త్రధారణ పరంగా, ఆలోచన పరంగా, అప్పటికి ఇప్పటికీ అబ్బో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు చదువు. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ తీసుకొని ఇక్కడ అన్యజనుల గురించి మాట్లాడిన సందర్భాన్ని తీసుకొచ్చి నేడున్న అన్యజనులకు దీన్ని కలపటం మంచి పద్ధత కాదు. ఎందుకంటే నేడున్న అన్యజనులు ఎవరో కూడా తమ దేవతల పేరిట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేసేవారు ఉన్నారా? లేరు. చెప్పండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. రియాలిటీలోకి రండి. ఇప్పుడు బైబిల్లో రెఫరెన్స్ చూపించి ఇది పట్టుకెళ్ళి తగిలిచ్చేద్దాం, వాళ్ళు అన్యజనులు వీళ్ళు అన్యజనులు అంటే కుదరదు. అక్కడ ఆ రోజు వెళ్ళలేము. ఆనాడైనా ఈనాడైనా దేవుడు రాయించిన మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రైస్తవ్యం సంస్కృతుల్ని పాడు చేయలేదు. ఈ క్రైస్తవ్యం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంస్కృతులు పాడైపోయాయి. ఈ క్రైస్తవ్యం ఎక్కడ అడుగు పెడితే అక్కడ చరిత్రలు నాశనం అయిపోయాయి, దేశాలు నాశనం అయిపోయాయి, ప్రజల మధ్య సంయమనం పోయింది అని చెబుతున్న దౌర్భాగ్యుల మాటలు నమ్మకండి. ఒక మనిషిని మూఢత్వంలో నుంచి బయటికి తీసుకురావడం క్రైస్తవ్యం యొక్క లక్ష్యం. ఒక మనిషిని అంధకారంలో నుండి బయటికి తీసుకురావడం క్రైస్తవ్యం యొక్క లక్ష్యం. చూడండి, ఒక అంధకారం మీకు చూపిస్తాను చూడండి. ఈ రోజున్న విగ్రహ సంబంధమైన అంధకారం. పసిపిల్లల్ని కింద పడుకోబెట్టి వాళ్ళ గురువులతో తొక్కిస్తారు. ఇది ఏ రకమైన భక్తి మీరు చెప్పండి? ఒక పసిపిల్లాడికి కింద నొప్పి పడుద్ది, వాడికి తల నొప్పి వస్తుంది, వాడి తల మీద కాలేసి తొక్కకూడదు అని ఇంగిత జ్ఞానం గురువుకు ఉండదా? ఒకళ్ళు గురువు అయితే మాత్రం వాడు అలా తొక్కాలి. ఒకప్పుడు వాడు పసిపిల్లోడే కదా తొక్కేటోడు. తొక్కేవాడు కూడా ఒకప్పుడు పసిపిల్లోడే. ఆ పసిపిల్లోడిని అలా తొక్కితే అతనికి బాధ కలగదా? చూడండి, మీరు ఆ ఇమేజ్ చూడండి, ఎంత భయంకరంగా తొక్కుతున్నాడు. ఎవరు నేర్పించారు ఇది? ఎక్కడ భక్తి జీవితం ఇది? ఏ విధమైన భక్తి జీవితం ఇది? దీనివల్ల ఏంటి ప్రయోజనం మనుషులకి? అంటే పసిపిల్లల్ని కిందేసి తొక్కితే వాళ్ళకి ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? పసిపిల్లల్ని కిందేసి కాలుతో తొక్కుతుంటే రాదు. కనీసం ఆ తల్లిదండ్రులకైనా కొంతైనా అయ్యో పాపం అన్న ఆలోచన ఉందంటారా? అయ్యో పాపం, మా పిల్లల్ని ఎందుకు ఇలాగా కిరాతకంగా హింసించడం, పాపం మా పసిబిడ్డలకి ఏం తెలుస్తుంది, వాళ్ళని కిందేసి తొక్కడం ఏంటి, ఆ తొక్కడం వల్ల వాళ్ళకి నొప్పి తప్ప ఏముంది అనే ఇంగిత జ్ఞానం ఆ తల్లిదండ్రులకైనా ఉందా? లేదు. అంటే ఒక మూఢత్వం ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిందో చూడండి. ఒక మూఢత్వం ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిందండి? మూఢనమ్మకాలను తొలగించకపోతే, ఆ మెదడు ఏమైనా చిట్లిపోతే, కాసుకోలేక అడుగు గట్టిగా వేసేసాడు అనుకోండి, వెనక చిన్న మెదడు ఉంటుందండి, అక్కడి నుంచి పిల్లోడు పిచ్చోడు అయిపోతాడు. వాడి బంగారు జీవితం మొగ్గగా ఉండగానే తుంచబడిపోద్ది. కొంచెం ఓపిక్గా చూడండి, ఫస్ట్ నుంచి తప్పదు. కొంచెం ఓపిక్గా చూస్తే ఫస్ట్ ఏం చెప్పానో అర్థం అవుతుంది. ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసాం? ఏం చదువుకున్నాం? 12:31లో వారి దేవతలకు వాళ్ళ పిల్లల్ని బలిగా ఇచ్చారు అన్యజనులు అన్నాడు.
ఇప్పుడు ఈ అన్యజనులను తీసుకొచ్చి మా వీరబాబు తమ్ముడు ఇప్పుడు ఉన్న అన్యజనులకు గెలిపాడు రాత్రి. ఎంత బుద్ధిహీనతది. చాలా తప్పదు. అప్పుడు మీ అత్తగారు మామగారు కూడా అన్యజనులనే చెప్పావు కదా మరి నువ్వు. మరి వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కాల్చేశారు? అంతేగా. ఆ? తప్పు కదా. వాళ్ళనే వీళ్ళని కలపకండి దయచేసి. ఆ రోజుల్లో ఉన్న అన్యజనులు వేరు, ఈ రోజుల్లో ఉన్న అన్యజనులు వేరు. బైబిల్ చెప్తుంది భక్తిహీనులు ఏం చేస్తారట? దారి తప్పిస్తారు అని బైబిల్ చెప్తుంది. మా వాడు అలా కాదంటే మాత్రం అనకండి. గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ఏమో వదిలేస్తే ఎవడైనా అంతే. జై శ్రీరామ్. భక్తిహీనుడు ఏం చేస్తాడు? జై శ్రీరామ్. దారి తప్పిస్తాడు. సో భక్తిహీనుడు దారి తప్పిస్తాడు గనుక చాలా కేర్ఫుల్గా ఉండాలి భక్తిహీనులతో. భక్తిపరుడు ఏం చేస్తాడు? భక్తిపరుడు ఏం చేస్తాడు? నీతి మార్గంలో నడుస్తాడు, దారి చూపిస్తాడు. భక్తిపరుడు అనేకులకు దారి చూపిస్తాడు. భక్తిహీనుడు వాళ్ళ ప్రవర్తన వాడిని దారి తప్పిస్తుంది, వాడు కూడా అనేకులను ఏం చేస్తాడు? దారి తప్పిస్తాడు. భక్తిహీనుల ప్రవర్తన వల్ల వాడు దారి తప్పి పాతాళానికి జారిపోతాడు, వాడితో పాటు అనేకుల్ని పాతాళానికి తీసుకొని పోతాడు. భక్తిపరుడు సరైన మార్గంలో నడుస్తాడు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు, వాడితో పాటు అనేకుల్ని పరలోక మార్గంలో నడిపించుకుంటూ తీసుకుని వెళతాడు. అది భక్తిహీనుడికి భక్తిపరుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. మీరు గమనించండి, చంటి పిల్లల విషయంలో చాలా కేర్గా ఉండాలి. అలాంటి చంటి పిల్లల్ని కాలితో తొక్కించేటువంటి ఆ భక్తి జీవితం, అది అసలు భక్తి జీవితమా? అలాంటి విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తన అదేమైనా ఉపయోగకరమా మానవాళికి? మీరు ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి మూఢనమ్మకాలలో ఈరోజు మానవ జాతి కొట్టుకుపోతుంది. ఎప్పటికీ లంకె బిందుల కోసం పసిపిల్లల బలులు కనబడుతున్నాయి. ఎక్కడున్నారు దరిద్రులారా లంకె బిందులు? నువ్వేమైనా పాతి పెట్టావా? పసిపిల్లని బలిస్తే అది పొంగుకుని బయటకు వస్తుందా? నిన్ను నువ్వు వేసేసుకోరాదు బలి, ఇంకా పెద్ద గుండుకు వస్తుంది బయటికి, బిందె కాదు. చూసారండి, ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఇప్పటికీ సమాజంలో ఉన్నాయండి. ఇప్పటికీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులే మా నరబలులు ఇచ్చిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. బయటకు పొక్కనివ్వలేదు చాలా విషయాలు. క్షుద్ర పూజలు చేయిస్తారు, అర్ధరాత్రి బట్టలు ఇప్పుకుని దౌర్భాగ్యులు. ఏమొస్తాయి వీటి వల్ల? ఏమీ రావు. నీ పిచ్చి, నీ వెర్రి తప్ప. క్షుద్ర పూజ చేసినా రాదు, భద్ర పూజ చేసినా, ఏ పూజ చేసినా ఏమీ రాదు. అందులో ఎవరికి ఏమవదు. దయ్యాలు వచ్చేస్తే ఏంటి, పట్టేసుకుంటాయి ఏంటి? ఇలా ఎన్నో మూఢనమ్మకాల్లోనికి సమాజాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. దాన్ని సంస్కరించే ప్రయత్నం చేసింది బైబిల్, క్రైస్తవ్యం. దీన్ని తప్పుపడతారా? ఏ విధంగా తప్పుపడతారు? ఇప్పుడు చెప్పండి, నిలదీసి అడుగుతున్నాను. ఇది నిజమైనప్పుడు నిజాన్ని నిర్భయంగా బైబిల్ చెప్పి మనల్ని బాగుపడమని చెప్పింది. మనల్ని బాగుపడమని చెప్తే బైబిల్ని ప్రశ్నించే హక్కు ఎవడుకుంది చెప్పండి? బైబిల్ ఏ సమాజాన్ని పాడు చేసింది చెప్పండి? బైబిల్ ఏ సమాజాన్ని నాశనం చేసింది చెప్పండి? నాశనం చేయలేదు, సంస్కరించే ప్రయత్నం చేసింది క్రైస్తవ్యం. పాడు చేయలేదు, బాగు చేసే ప్రయత్నం చేసింది క్రైస్తవ్యం. దేవుని వాక్యం ఎప్పుడు ఎవరిని పాడు చేసేది కాదండి. అసలు పాడు చేసే లక్షణమే ఆయనలో లేదు. పాడు చేసే స్వభావం ఆయనకి ఎక్కడిది? ఆయన మంచివాడు, ఆయన మంచివాడు. సర్వోన్నతుడైన నా తండ్రి, మన తండ్రి పరిశుద్ధుడు. ఆయనలో ఏమాత్రము దుష్టత్వానికి చోటే లేదు. సంస్కరించాలనుకుంటున్నాడు, సంస్కరించే పద్ధతులు ప్రవేశపెట్టాడు. అదే క్రైస్తవ్యం. కానీ ఇప్పుడున్న అన్యజనులకి తెలివి అబ్బింది, జ్ఞానం అబ్బింది. మన దేశంలో కూడా చాలా సంస్కరణలు జరిగాయి. మైక్ 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 వీళ్ళే అహరోన్ దగ్గరికి వెళ్ళి దూడబొమ్మ చేయించుకుంటారు. ఇప్పుడు వీరబాబు, మణికంఠ వీళ్ళ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇలాంటి చర్చలు పెట్టడం కాదు, ఈ భారతదేశం నుంచి విగ్రహాలు తీసేసే పని పెట్టుకోవాలి. ఇంకా మరి వీళ్ళకే అర్థం కానప్పుడు అన్యజనులకి ఎలా అర్థం? మరి అంతే కదా. నిజంగా మంచి పాయింట్ చెప్పు. వీళ్ళకే అర్థం కాకపోతే అన్యజనులకి ఏం చెప్తారు వీళ్ళు? అసలు రాత్రి రెఫరెన్స్లు ఎందుకు వాడారు వీళ్ళు? ఈ రెఫరెన్స్లు వాడాల్సిన పని ఏంటి? ఇప్పటికి కన్వర్ట్ చేస్తున్నారండి వీళ్ళు. ఎలాగా? అన్యజనులు అనే పదం బైబిల్ ఎక్కడ కనపడినా అంతా ఒకటే అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు సత్యాన్ని ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు మీకు ఒక చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని చూపిస్తాను.
చరిత్రలో జరిగినటువంటి ఒక వాస్తవ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే బైబిల్ గ్రంథంలో నుండి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యంలో అత్యంత కఠినమైనది, క్రూరమైనది రోమన్ సామ్రాజ్యం. మీ అందరికీ తెలుసు. ఆ సామ్రాజ్య పరిపాలన కాలంలోనే, ఆ పరిపాలన జరుగుతున్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఆ రోమా సామ్రాజ్యం ప్రపంచాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసింది. అందులో రోమన్లు విపరీతమైన ప్రకృతి ఆరాధికులు, రోమన్ల ఐడల్స్, రోమన్ల మైథాలజీ, రోమన్ల యొక్క వాళ్ళ భక్తి భావాలు అన్నీ కూడా ప్రకృతి సంబంధంగా ఉండేవి. ఎక్కువ ప్రకృతిని ఆరాధించేవారు. రోమన్ల ఆరాధ్య దైవం సూర్యుడు. రోమన్లో సూర్యుడిని ఎక్కువగా ఆరాధించేవారు, సూర్యదేవత ఆరాధికులు వాళ్ళు. సో అవే కాకుండా, సూర్యుడు కాకుండా ఇంకా నక్షత్రాలని, గ్రహాలని, అవే మైథాలజీ మన వాళ్ళు కూడా కాపీ కొట్టారు. ఇండియన్ మైథాలజీలో కూడా రోమన్ మైథాలజీ చాలా వరకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. రోమన్ మైథాలజీకి గ్రీక్ మైథాలజీకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఇండియన్ మైథాలజీలో మిళితమైపోయాయి. అందుకే దానికి దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఒకసారి నేను ఆల్రెడీ ఒక మెసేజ్లో మాట్లాడాను కూడా. ఇండియన్ మైథాలజీకి గ్రీక్ మైథాలజీకి ఉన్నటువంటి దగ్గర సంబంధాలు, ఇండియన్ ఐడల్స్కి గ్రీక్ ఐడల్స్కి ఉన్నటువంటి దగ్గర సంబంధాలు, ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళకి గ్రీక్ పురాణాలకి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారికి ఉన్నటువంటి అత్యంత దగ్గర పోలికలు. చరిత్రకు ఏమాత్రం తేడా ఉండదు, చాలా దగ్గర పోలికలు మనకు కనబడుతూ ఉంటాయి. సో గ్రీక్ మైథాలజీ, గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించారు మనకు తెలుసు. రోమన్ మైథాలజీ, రోమన్లు కూడా ప్రపంచాన్ని పరిపాలించారు మనకు తెలుసు. వాళ్లకున్న బహు విగ్రహారాధన, బహుదేవతారాధన కలిగిన వారు ఈ రోమన్స్. వాళ్ళు ప్రకృతిని చాలా ఆరాధన చేసేవారు, ప్రకృతిని పూజించేవారు, ప్రకృతిని ఎక్కువగా కొలిచేవారు. అలాగే ఇంకో రెఫరెన్స్ ఏదో రాత్రి మాట్లాడారు, లేవికాండం 18:21 అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైంగిక నియమావళి గురించి చెప్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో చదివేశారు, నీ సహోదరి మానాచ్ఛాదం చేయకూడదు. ఇప్పుడు ఇప్పుడున్న హిందువులకు కూడా ఇంతకంటే ఎక్కువ విధి విధానాలు ఉన్నాయి వాళ్ళకి, లేవా? కట్టుబాట్లు లేవా? అయినా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మనం హిందూ కుటుంబాల్లో నుంచే కదా క్రిస్టియానిటీలోకి వచ్చాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ హిందూ కుటుంబం నుంచి క్రిస్టియానిటీకి వచ్చిన? నేను ఒకడిని. నువ్వు కూడానా? నువ్వు కాదు. నువ్వు కాదు. మీరెవరో కాదు. నువ్వు ఒకటివి. నువ్వు కాదు. సరే, మ్యాక్సిమం బయట ఉన్న పిల్లలు అంటే ఒక 15 మంది వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే అన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మీకు వాయు వరుసలు లేకుండా ఇవి ఇలా ఉండేవారా ఏంటి? లైంగిక నియమావళి ప్రకారం లేదు. 18 అధ్యాయంలో అది మీకు అప్లై చేస్తే కుదురుతుందా? లేదు కదా. లేదు, ఇప్పుడు మీ బంధువులు అన్యులు ఉన్నారా లేదా? మరి వాళ్ళకి అప్లై చేస్తారా? బయటకెళ్ళి దీన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. పోనిది ఇప్పుడు వావి వరుసలు లేకుండా ఏమైనా తప్పులు చేసేవాళ్ళు ఉంటే ఎక్కడో అరాకొర అన్ని మతాల్లో ఉండొచ్చు. అది ఆడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆడి మతం మీద కాదు. ఆడి మతాన్ని అనకూడదండి, ఆ వ్యక్తిత్వాన్ని అనాలి. వాళ్ళు పెట్టుకున్న కట్లు లేవికాండం 18 అధ్యాయాన్ని చరిత్రకు ఆధారంగా, చరిత్రలో ఇలా జరిగేదని చెప్పాలి తప్ప అంజజనులు అందరూ ఇలాగే ఉంటారని దిక్మాల రెఫరెన్స్లు చెప్పేసి వాళ్ళకి పెట్టకూడదు. ఆయన పిల్లలు దేవునికి ఎలా ఉండాలండి? ఉన్నతమైన స్టేజ్లో ఉండాలి. అవివేకులుగా, మూఢులుగా ఉండకూడదు. ఎందుకంటే మూఢులు ఏమైపోతారట? నశించిపోతారు. పోనీ ఇన్ని చేశారా? ఇన్ని చెట్టు మొద్దులు లేకపోతే ఆ మొద్దులు ఈ మొద్దులు తెచ్చి నరికి బొమ్మలు చేసి వాటిని ఆరాధిస్తూ, వాటిని ప్రేమిస్తూ, వాటిని పూజిస్తూ ఇంత చేశారా? కనాను సంబంధులు, ఆ పాత రోత జీవితాలు కలిగిన వాళ్ళు, మరి వాళ్ళనే పగలగొట్టేయండి, అలా చేసేయండి, ఇలా చేసేయండి అని చెప్పాడని వీళ్ళు బాధపడిపోతున్నారు. అవి చూపించే అవన్నీ పెట్టుకున్న వాళ్ళలో నీతి యథార్థత లేదండి. చుట్టూ బొమ్మలు ఉన్నాయి, ఒక్కడికి భయం లేదు. అదే చెప్తున్నా, చుట్టూ ఉన్నంత మాత్రాన భయం ఉండదండి. అది ఆరాధన కూడా కాదు. చుట్టూ ఉంటే భయమే ఉందండి. అలా భయం ఎందుకు వస్తుంది మనిషికి? అది భక్తి ఎలా అవుతుంది అసలు? ఆ భయం అసలు భయము కాదు. ఒకవేళ అలా వచ్చిన భయం కూడా కాదు. అలా వచ్చిన భక్తి కాదు. అసలు వీళ్ళ జీవితాలు, అసలు వాళ్ళని ఎందుకు అలా చేయమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి,
వాళ్ళతో నిబంధన వద్దన్నాడు, వాళ్ళతో అసలు కనెక్ట్ అవ్వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే లేవీకాండం 18వ అధ్యాయము, లేవీకాండం 18వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పు. ఎందుకంటే వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు, వాళ్ళను రియలైజ్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు కూడా ఒకప్పుడు అదే అజ్ఞానంలో నుంచి వచ్చారు, అదే అజ్ఞానంలో నుంచి వచ్చారండి. వీళ్ళు బొమ్మను చేశారు కదా, మీకు తెలుసు కదా, దూడ బొమ్మ చేసేస్తారు. ఎంత అజ్ఞానంలో నుంచి రాకపోతే దూడ బొమ్మ చేస్తారండి వీళ్ళు, పోత పోసిన దూడ. అందుకే చెప్తున్నాడు, వాళ్ళకి ఏం చెప్తున్నాడు చూడండి, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఇప్పుడు ఐగుప్తులకు నొప్పి కలిగేస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. మా ఐగుప్తీల్ని వ్యతిరేకించింది అంటే ఎవడేం చేస్తాడు? ఐగుప్తు ఆచారాలు బాలేదు. చూడండి, కనాను నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలు బట్టి నడవకూడదు, వాళ్ళు చేసినవి మీరు చేయకూడదు అన్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట తెలుసా? అదే పై అధ్యాయం 17వ వచనం 7వ వచనం చూడండి. అదే పై అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు అన్నాడు. ఏమై? వ్యభిచారులై అన్నాడు. ఏం చేశారు వీళ్ళు? ఆ బొమ్మలను అడ్డు పెట్టుకుని, వాళ్ళు చేసుకున్న బొమ్మలను చుట్టూ పెట్టుకుని, వాళ్ళు ఏం సిద్ధాంతాలు రాసుకున్నారు, ఏ రాజ్యాంగాలు రాసుకున్నారు, ఏ కట్టడల ప్రకారం బ్రతికారు, అసలు వాళ్ళ భక్తి జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళ దైవ సంబంధమైన గ్రంథాలు ఎలా రాసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండేవి అంటే చూడండి, వాళ్ళ ఆలోచనలు బట్టే వాళ్ళ గ్రంథాలు ఉంటాయి. వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఆలోచనలు బట్టే కదా రాసుకుంటారు. ఈ కనానీయులు అలాగే ఐగుప్తీయులు ఏమండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి చూడండి. 18వ అధ్యాయం 6వ వచనం. మీలో ఎవరు తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను, నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనము తీయకూడదు. ఆమె నీ తల్లి. ఏంటి, తల్లి గురించి కొడుక్కి చెప్పాల్సిన అవసరం ఉందా? ఆ రోజుల్లో చెప్పాల్సి వచ్చింది. తల్లి దగ్గర జాగ్రత్తగా ఉండు అని ఆ రోజుల్లో చెప్పాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి ఆ సంస్కారం లేదా? లేదు. తర్వాత, నీ తండ్రి భార్య మానాచ్ఛాదనం తీయకూడదు, నీ సహోదరి, నీ ఇంట పుట్టిన వెలుపడిన పుట్టిన నీ తండ్రి కుమార్తె, నీ తల్లి కుమార్తె. 10వ వచనం. నీ కుమారుని కుమార్తె, కుమార్తె కుమార్తె. 11వ వచనం. నీ తండ్రి వల్ల పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె, నీ సహోదరి. ఏమండి, ఇవన్నీ చదువుతుంటే 15వ వచనం. కోడలు. తర్వాత 17, ఒక స్త్రీ మానాచ్ఛాదనం, ఆమె కుమార్తె మానాచ్ఛాదనం. ఏమండి, ఇవన్నీ ఇంకా చదువుకుంటూ వస్తే 23వ వచనం, 22. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువు నందు నీ స్ఖలనం చేయకూడదు. ఏంటి ఇన్ని నీచమైన కార్యాలు? ఇంత భక్తులు కదా వీళ్ళు, కనానీయులు, ఐగుప్తు దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంత భక్తులు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విగ్రహ సంబంధమైన భక్తి జీవితానికి అలవాటు పడ్డారు తప్ప ఆత్మ సంబంధమైన భక్తి జీవితానికి అలవాటు పడలేదు. వాళ్ళు చేస్తున్న భక్తి జీవితం వాళ్ళ సంతోషాలకు ఆలవాలంగా వాళ్ళు ఏర్పరచుకున్నది. అందుకే అంటాడు చూడండి, కింద ఏమంటారు 24, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నాను. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే కానీ మీలో నివసించి పరదేశీయే కానీ, ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలు నా విధులు ఆచరించవలెను. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ నీళ్లలో కానీ దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు. ఇవన్నీ వాళ్ళకి చెప్పాడంటే కారణం, వాళ్ళ ముందున్న తరాలన్నీ ఇవే చేశాయి. ముందున్న తరాలు ఇదే విధంగా బ్రతికాయి. ఒక చెక్కను తీసుకురావడం, ఒక రాతిని తీసుకురావడం, దానికి ఏదో ఒక రూపాన్ని కల్పించడం, దాన్ని ఒక చోట పెట్టేయడం, దాని పేరు మీద అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ పోవటం. మీరు గమనించే ఉంటారు, భక్తి పేరుతో ఎన్ని దౌర్భాగ్య కార్యక్రమాలు సమాజంలో జరుగుతాయో. అవి మూఢనమ్మకాలు కాదా? మీరు ఆలోచించండి. భక్తి పేరుతో రికార్డింగ్ డ్యాన్స్,
భక్తి పేరుతో క్యాబరే డ్యాన్స్, ఆడవాళ్ళను బట్టలు ఇప్పించి. ఏం పేరు? దాని ముందున్నది ఏంటి? భక్తి. మరి వెనక కనబడుతున్నది రక్తి. ఒక దైవం దీన్ని సపోర్ట్ చేస్తాడంటే వాళ్ళకి అనవసరం, సపోర్ట్ చేస్తారు అన్నట్టే మాట్లాడతారు. చూసారా? దైవం పేరుతో వెకిలి వేషాలు, దైవం పేరుతో చిల్లర వేషాలు, దైవం పేరుతో రోడ్డు మీద పనికి మాలిన వేషాలు, దైవం పేరుతో భ్రష్ట కార్యక్రమాలు జరిగించే ఆనాటి భయంకర జాతుల మూఢనమ్మకాల మీద దేవుడు ఈ మాటలన్నీ పంపించి వాళ్ళని వెలిగించాలనుకున్నాడు, వాళ్ళందరినీ రియలైజ్ చేయాలనుకున్నాడు. అందుకే వద్దు, ఆ విధానాలు వద్దు, ఆ మార్గాలలో మీరు కొనసాగొద్దు అని చెప్పాడు. ఇదే ఈరోజు పరిపూర్ణులైన వారిగా, క్రైస్తవ్యంగా, ఆత్మ సంబంధమైన మందిరంగా, ఆత్మతో సత్యముతో మాత్రమే తండ్రిని ఆరాధించాలన్న వాస్తవాన్ని తెలుసుకున్న వారంగా, అదొక ఆచారం కాదు, అదొక విశ్వాసం కాదు, అది వాస్తవం. ఎందుకంటే ఆత్మ అయిన వాడు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించటమే కరెక్ట్. అది విధానం. ఆ విధానాన్ని దేవుడు ఎప్పటి నుండో కోరుతున్నాడు. అది యేసుప్రభు వారు బయలుపరిచారు. మా తండ్రి ఇలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు, ఇలాంటి వారి కోసమే తండ్రి కోరుతున్నాడు, ఇలాంటి భక్తి జీవితం కోసం ఎదురు చూస్తున్నాడు. భక్తి జీవితం అంటే ఒక క్షణంలో ఉండేది కాదు, జీవితం మొత్తం ఉండేది. ఇలాంటివే కొన్ని చూపించి వీళ్ళే భక్తి పరులు అని అంటారు, కానీ బైబిల్ చదవరు. బైబిల్ చెప్పే భక్తి విధానం వేరు, బైబిల్ చెప్పే భక్తి జీవితం వేరు, బైబిల్ బోధించే భక్తి జీవితం వేరు. మనం ఎప్పుడు కూడా బైబిల్ బోధించే భక్తిని అనుసరించాలి తప్ప మనుషులు బోధించే భక్తిని అనుసరించకూడదు. మనుషులు చెప్పిన భక్తి జీవితంతో మనకు పని లేదు, బైబిల్ చెప్పిన భక్తి జీవితంతోనే మనకు పని ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మనకి ఇంపార్టెంట్ ఏది మనకి ఇంపార్టెంట్? బైబిల్ చెప్పిన భక్తి జీవితం, మనుషులు చెప్పే భక్తి జీవితం కాదు.